శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 7 స్కందాలు పూర్తి చేసి 8వ స్కందాన్ని మనం నలభై 44 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 45వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణాక్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. అంగీకరించిన నఖిలంబు పోవుచో అనృతంబు కాదు లేదని ననధిపా. ఆత్మవృక్షము మూలమనృతంబు నిశ్చయం అనృతం మూలము గల్గు ఆత్మచడదు. పుష్పఫలముల ఆత్మ భూజంబునకు సత్యమామ్రాను బ్రతుకమిన వియుచుడును. ఫలపుష్పములు లేక పసచెడి వృక్షంబు మూలంబుతో వృద్ధి పొందుకాదే. చేటు కొరతయు లఘిమయు చెందకుండా ఇచ్చు పురుషుండు చడకుండు నిర్గచరిత. కాక అంచిత సంచ సంగతి నటంచు నిజధనం బతికిచ్చిన నీకు లేదు. సర్వమైన చోట సర్వధనంబులు అడుగలేదటంచు అనృతమాడు. చనటి పందనేమి చెప్ప ప్రాణము తోడి శవము వాడు. వాని జన్మమేలా మరియు ఒక విశేషంబు కలదు వివరించదా. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము పొందదధిపా. పోతనామాచ్యుడు రాసిన పద్యం భాగవతంలో. ఇది మనం వాడుతూ ఉంటాం వాడుకలు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మానభంగమందు అబద్ధం చెప్పవచ్చయ్యా. కాబట్టి కాస్త అబద్ధం ఆడేసాయి, ఏం పర్వాలే. ఇస్తానన్నావు కదా, నువ్వు 3 అడుగులు ఇవ్వవక్కయ్యా. వచ్చినవాడు విష్ణువు నిన్ను పాతాళానికి తొక్కేయాలని వచ్చాడు అని శుక్రాచార్యుడు ఒక్కసారికి నువ్వు అబద్ధమాడు, పర్వాలేదు, ఇవ్వనని చెప్పు, ఏమి తప్పుగా. ప్రాణ విత్త మానభంగమందు. ఇప్పుడు నీ ప్రాణాల మీదకి వచ్చింది, నీ విత్తం అంతా పోతుంది. నిన్ను సేవించే మేమందరం కూడా ఏమీ లేకుండా అయిపోతాం. 3 అడుగులు ఇవ్వద్దు అని చెప్పాడు శుక్రాచార్యులు వారు. కులమున్ రాజ్యము తేజమును నిలుపు మీ కుబ్జుండు. విశ్వంభరుండలతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు. బ్రహ్మాండమును కలడే మాన్పనొకండు నా పలుకుల అకన్నింపు కన్నంబులను వలదీ దానము దీనమును మనుపుమా వర్ణిను వదాన్యోత్తమా. వదాన్యోత్తమ, దానం చేయటంలో ఉత్తమమైన వాడా, నా మాట వినవయ్యా. వచ్చిన వాడు త్రివిక్రముడు వాడు, నా మాటలు ఆలకింపు. వలదీ దానము వద్దు, ఈ దానం ఇవ్వద్దు అని ఇట్లు హితంబు పలుకుతున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలిత లోచనుండై యశస్వి అయిన బలిచక్రవర్తి ఇట్లనియే. నిజమానతిచ్చి నీవు మహాత్ముడా. చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది నిజమే. ఎప్పుడన్నా వ్యతిరేకించేటప్పుడు పెద్దవాళ్ళని ఇలా పలుకులు పలకాలి. వ్యతిరేకిస్తున్నాడు. మహిని గృహస్థ ధర్మంబు నిధియా. నువ్వు చెప్పిందే గృహస్థుడికి ధర్మం, ఒప్పుకుంటున్నా. అర్థంబు కామంబు యశమును వృత్తియు ఎయ్యది ప్రార్థింపనిత్తుననియు. లోభంబున అర్ధి పొమ్మను టెట్లు పలికి లేదనుకుంటే పాపమెద్ది ఎట్టి దుష్కర్ముని నే భరించదగాని
సత్యహీనుని మోవజాలననుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడా. చూసారా, ఈ భూమి, ఈ భారత భూమి ఎటువంటిదో ఇందులో తెలుస్తుంది. ఏమంటున్నాడు బలిచక్రవర్తి, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, గృహస్థ ధర్మాలన్నీ బాగానే చెప్పావు, కానీ ఒకప్పుడు భూదేవి బ్రహ్మదేవుడితో ఏం చెప్పిందంటే, ఎవరినైనా భరిస్తాను కానీ అబద్ధం ఆడేవాడిని నేను భరించను అని చెప్పింది. సత్యం వద ధర్మం చెర, వేదం కూడా అదే చెప్తుంది. ఈ భరత భూమి యొక్క గొప్పదనం అదే, ఆడి తప్పకపోవటం, సత్యమే పలకటం, అది ధర్మం కదా. సత్యహీనిని మోపజాలననుచు, అటువంటి వాడిని భరింపలేను అని భూదేవి చెప్పింది బ్రహ్మతోటి. సరమందడ్గు తిరుగక చచ్చు కంటే బలికి బొంక కనిజమున పరుగు కంటే మానధనులకు భద్రంబు మరియు కలదే. కాబట్టి మానధనుడైన వాడికి సత్యం మీద నిలవటమే అది అపరధర్మం, అది గొప్ప ధర్మం అని చెప్తున్నాడు. రేపు మనం కొనసాగిద్దాం. చేకోరా హారతీదిగో సద్గురునాథ దేవసాయినాథ, పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు.